నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా 2వ స్థానమందు ఉండేటువంటి శుక్రుడు, లాభస్థానమందు ఉన్నటువంటి కుజుడు, ఈ 2 గ్రహాల తాలూకు ఫలితాలు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. చంద్రబలం వారాంతంలో వస్తూ ఉన్నది కాబట్టి ఆ చంద్రగ్రహాన్ని పక్కన పెడితే 2 గ్రహాల మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఇక్కడ జన్మరవి కానీ, జన్మ బుధుడు కానీ, అష్టమ రాహువు కానీ, సప్తమంలో వక్రించినటువంటి శనేశ్వరుడు, అలాగే దశమ కేంద్రంలో ఉన్న గురువు, ప్రధానంగా ఇవన్నీ కూడా కొంత ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. ఇందులో కొంత వెసులుబాటు ఏంటయ్యా అంటే 2, 11 స్థానాల్లో గ్రహాలు యోగించడం గోచారంలో కీలకమైన పరిణామం. ఆర్థికంగా ఖర్చులు ఎంత పెరుగుతూ ఉన్నప్పటికీ అంతకంత ఆదాయాన్ని అనుకోని విధంగా, గతంలో మనం ఈ పని చేస్తే రూపాయి వచ్చింది కదా అని చెప్పి ఈ పని ప్రారంభం చేస్తే దాంట్లో 100 రూపాయలు రావడం, లేదా 10 రూపాయలు రావడం, ఇలా 10 రెట్లు లేదా 20 రెట్లు వచ్చేటువంటి ఫలితం ఎక్కువగా ఉండడం వల్ల గతంలో ఊహించినటువంటి ఆదాయం ఇప్పుడు వస్తుంది. మీకుండేటువంటి ఖర్చుకి ఈ వచ్చేటువంటి ఆదాయం సరిపోతుంది. కాబట్టి ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఈ రాశి వారికి లేవు. అయితే ఉన్న సమస్యల్లో ఆరోగ్యపరంగా ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది గ్రహస్థితి. అష్టమరాహు జన్మరవి ఉన్నప్పుడు శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది. దేహ అర్థి చిత్త సంతాపహ. కావాలని కొన్నిసార్లు శరీరాన్ని కష్టపెట్టుకుంటారు, కొన్నిసార్లు అనుకోకుండా శరీరం శ్రమ పడుతూ ఉంటుంది. సరైన సమయానికి భోజనం లేక, సరైనటువంటి నిద్ర లేక, సరైనటువంటి శరీర పోషణ లేక రకరకాలుగా శరీరం ఇబ్బంది పడుతూ ఉంటుంది. అంతేకాక దెబ్బలు తగులుతూ ఉండడము, అలాగే చర్మ సంబంధమైన సమస్యలు రావడము, ఇలా కొన్ని ఇరిటేషన్ తెప్పించేటువంటి విషయాలు ఈ రాశి వారికి ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరము. ఈ గ్రహస్థితి ఆర్థికంగా ఇబ్బంది పెట్టదు, కానీ ఈ వారంలో ఆరోగ్యపరమైన సమస్యలకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి గాలి వల్ల, నీటి వల్ల వచ్చేటువంటి సమస్యల్ని నిరోధించడానికి ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా చాలా బాగుంటుంది. అటు జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ, తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, బంధువులు, తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వారు మీతో ఉండేటువంటి, వారితో మీకు ఉండేటువంటి సఖ్యత కానీ, ఈ రేపో ఇదంతా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి బంధువులతో విధి విధానాలు బాగున్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలు కూడా సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. వాటిలో ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. చిన్నపాటి సమస్యలు వచ్చినా అధిగమించగలుగుతారు. విద్యార్థులకి కాలం బాగున్నది. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం, మాంసం అనేటువంటి వాటి జోలికి పోకుండా గోధుమలు దానం చేస్తూ, ఆదివారం నాడు ఆవు పాలతోటి దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేసుకుంటూ ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పొచ్చు. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.